ఏదో నడుస్తూనే ఉంటుంది. మొన్న కేసులో అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే ఇంకా అప్పీల్ చేయాలా లేదా అన్నది మరి రమేష్ చెప్పాలి కదా. ఒక వెర్షన్ ఏంటంటే క్లియర్గా జడ్జిమెంట్లో ఏం చెప్పారు, ఇలాంటి జడ్జిమెంట్ ఎక్కడ ఉంటుంది. ఇంకా ఇప్పుడు చెప్పాను, అధికార పక్షం ప్రతిపక్షం కలిసిపోతే ఇలాగే ఉంటుందని. అలాగే రామోజీరావు గారికి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ సపోర్ట్. నేను ఇంకా వాళ్ళు కొంచెం తెలంగాణ గవర్నమెంట్ అటు ఇటుగా వేస్తారేమో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటికీ, ఎందుకంటే కాంగ్రెస్ సీఎం పెట్టిన కేసు కదా, రాజశేఖర రెడ్డి పెట్టిన కేసు, కొంచెం అటు ఇటుగా వేస్తారేమో అనుకున్నా. వాళ్ళు కూడా వచ్చి ఏం చెప్పారో ఈయన ఆఖరి దాంట్లో రాశాడు. జాగ్రత్తగా చదువుతాను వినండి. ఆల్ సెడ్ అండ్ డన్ అంటే మొత్తం రాసేసి ఆఖరి పేరాలో రాసింది జడ్జి గారు. ఆల్ సెడ్ అండ్ డన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్ against any of the family members of the deceased petitioner number 2 రామోజీరావు కామా ఇదంతా ఒకటే సెంటెన్స్ రాశాడు. ఇక ఎక్కడ అసలు జడ్జి గారు రాసిన దాంట్లో ఒక్కటే సెంటెన్స్, మధ్యలో ఫుల్ స్టాప్ లేదు, ఓన్లీ కామాలు ఉన్నాయి. ఏం రాశాడు చూడండి ఎలా ఉంటుందో, మంచి ఇంట్రెస్టింగ్గా. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్ అంటే అర్థం ఏంటి? ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ బీయింగ్ దేర్ ఎనీ ఎలిగేషన్ అంటే ఎలిగేషన్ ఏమీ లేని కారణంగా. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్ అంటే ఇంగ్లీష్ పాఠం నేర్చుకుని చిన్నప్పుడు గుర్తొస్తే వస్తుంది. అంటే ఎలిగేషన్లు లేకపోవడం అంటూ లేదు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్, ఎలిగేషన్లు లేకపోవడం అంటూ లేదు రామోజీరావు గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద అని కామా పెట్టి, in spite of they also being involved along with the deceased petition number 2 రామోజీరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ, in spite of they also being involved, శ్రీ రామోజీరావు petitioner number 2 శ్రీ రామోజీరావు in the commission of violation under the Reserve Bank of India Act and also in the light of the stand taken by the government of Andhra Pradesh as also the government of Telangana that they do not intend to prosecute any of the successors of the deceased petitioner number 2. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ రిజర్వ్ బ్యాంకు వారి వైలేషన్ చేసిన రామోజీరావు గారికి ఆయన కుటుంబం సహకరించినప్పటికీ మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా లేవు అని ప్రకటించినటువంటి నేపథ్యంలో